హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ గారు రీసెంట్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు రేవంత్ గారిని కలిశారు, ఇంకేదన్నా డిస్కస్ చేయడానికి? అంటే రీసెంట్గా ఆయన టీడీపీని అండ్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని విమర్శిస్తూ తన సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టడం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఈ పోస్టు కాస్త తగ్గించేశారు, అసలు పెట్టడం కూడా లేదు. మరి ఎందుకు పెట్టడం లేదు? మరి దీని నేపథ్యంలోనే ఏమన్నా రేవంత్ గారిని కలిసారన్న కూడా చర్చ ప్రస్తావనకు రావడం చూస్తాం. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రామ్ గోపాల్ వర్మ గారు అండ్ రేవంత్ రెడ్డి గారితో కలవడం చూసాం కదా, దీని పర్పస్ ఏమై ఉంటుంది సార్? పర్పస్ ఏమైందండి, ఆయన చాలాసార్లు చెప్పుకున్నాను. నేను చాలా అంటే ఓపెన్గా చాలా తిట్టాను ఆయన్ని. ఆయన తాలూకు ప్రవర్తన కానీ ఆయన తాలూకు పద్ధతులు కానీ నచ్చక ఎంతోమంది తల్లిదండ్రులు కడుపులు మండిపోతున్నాయండి. ఈయనవడండి వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడి ఇష్టాన్ని ఇతరుల మీద రుద్దవలసిన అవసరం లేదు కదా. వాడు డెన్న పెట్టుకుని డెన్లో పుల్లాగో నక్కలాగా ఉండమని చెప్పండి. ప్రజలు ఎందుకు పాడు చేయడు? డెన్న పెట్టుకుంటా కరెక్టే. నీ డెన్కి నువ్వు పెద్ద పులి, లేకపోతే నీ డెన్కి నువ్వు గుంటనాక నీ ప్రభావం సమాజం మీద పడకూడదు కదా. ఎంతకాలం ఏం చేసావు? అటు పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినావు, పైగా పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రయాణం చేతులు అన్నావు. నీ తాలూకు మొండి మాటలు, నీ తాలూకు మాయ మాటలు ఎవడు తెలీదు. ఇప్పుడు అంత వచ్చి తంతారని ఇక్కడ హైదరాబాద్లో నీకు దిక్కు లేదని ఒక రక్షణ కోసం వెళ్తున్నావు. రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ పెట్టు. అలాగే నీ సోదరి శ్రీరెడ్డి కూడా ఈసారి మాట్లాడమని చెప్పండి. నీ సోదరి ఎందుకంటానంటే అక్కడ పవన్ కళ్యాణ్ నీ తిట్టరాని తిట్లు ఎవరైనా తిట్టారంటే నువ్వు, నీ పక్కన ఆవిడ శ్రీరెడ్డి గారు. ఎందుకంత కక్ష మీకు? అంటే వాళ్ళు ఉండకూడదు, అంతే. వాళ్ళు కంప్లీట్గా పాతాళలోకాన్ని తొక్కేద్దాం అన్నంత కసిగా మీరున్నారు. రేపు వాళ్ళు గెలుస్తున్నారు. ఈ మధ్య మీరు ట్రోలింగ్ తగ్గించేశారు. మీకు ప్రాణభయం పట్టుకుంది. మాటలు చెప్తారు కానీ మీరు చెప్పే మాటలు వేరు, మీ ఆచరించే తీరు వేరు, ఎవరు తెలీదు. అందుకని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఏమో, ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు వాళ్ళ ప్రభావం మీ మీద కనిపిస్తుందో తెలియదు. జనసేన ఊరికే ఉండరు కదా. ఒక్కసారి మీ డెన్లోకి వచ్చినట్టయితే అట్నుంచి వచ్చినప్పుడు మీరు ఉండరు. అందువల్ల ఆయనకు తెలివైనవాడు కదా. తెలివైనవాడు, మనుషులను మాయ చేసే మనస్తత్వం కలవాడు కనుక వచ్చి లేదండి బ్రదర్, నాకు రక్షణ కావాలి, ఏదో ఇవన్నీ అసలు రాజకీయాల్లో దిగిపోయారు. కానీ రాజకీయాలు అంటే నాకు అసహ్యం, అయిష్టం ఏదో చెప్తాడు ఆయన. ఇప్పుడు మిగతా వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర, రాత్రింబవళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఆయన దగ్గర ఉంది. ఒక డైన చాలు. అంటే వందల కోట్లలో మొత్తానికి ఏ విధంగా ముట్టింది, ఎలా ముట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు తనను తాను రక్షించుకోవడం చేసే ప్రయత్నం, దానికోసం చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి కూడా ఏదో మట్లాంటి రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు ముందు అవసరం. అవి బాహాటంగా సిగ్గు లేకుండా, అంటే ఏమిటి, కేవలం డబ్బు పడేస్తే చేసే ఏ పనిని చేసేటువంటి మానసిక వ్యభిచారం చేసే వర్మ తప్పకుండా ఉపయోగపడుతారని ఆయన దగ్గర తీసుకోవచ్చు. అంతే. ఇందులో ఏమి విశేషం ఏమి లేదు. ఆయన చేసిందని భయపడి ఈయన కాలు పడుకోవడం. రేపొద్దుట నాకేదైనా రాజకీయ పరంగా ఎవరినైనా ఏదైనా చేయాలనుకుంటే పనికొస్తారు కదా. అలవాటు పడ్డ ప్రాణం పనికొస్తారు కదా. అంతే, ఆంతర్యం ఇంకేం లేదు. ఓకే సార్, రామ్ గోపాల్ వర్మ గారు ఎలక్షన్స్ కంటే ముందర టీడీపీని అండ్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ తన సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టడం, మీడియా ముఖంగా మాట్లాడడం, ఇవన్నీ చూసాం. కాకపోతే గత కొంత రీసెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ తర్వాత కూడా చెప్పుకోవచ్చు, సైలెంట్ అయిపోయారు. ఎటువంటి విమర్శలు చేయడం లేదు. అసలు ఎందుకు చేయడం లేదు? దానికి గల కారణాలు ఏంటి సార్? ఇక్కడ ఎన్నికలు రణక్షేత్రం అంటారు చాలామంది, ఎన్నికల కురుక్షేత్రం అని అంటారు చాలామంది. ఎందుకు తెలుసా? రణక్షేత్రంలో పాల్గొన్నవాడు శత్రువు ఎంత దూరంలో ఉన్నా తరిమి కొడతారంటారు కదా. ఎందుకంటే మామూలు రోజుల్లో ఈ హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మ డెన్లో చొరబడి కొట్టడం అంటే అది కరెక్ట్ కాదు. అది మంచి మంట మీద ఉంటారన్నమాట. పొరపాటున ఏదైనా అన్నాడా అక్కడ జనసేన ఊరుకోరన్నమాట. అక్కడ రాత్రి ఎక్కితే ఉదయాన్ని దిగుతారు. అర్ధరాత్రి పూట ఎక్కినట్టయితే ఉదయాన్ని దిగుతారు. ఇప్పుడు అలా కాకపోయినా సరే దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వస్తే చాలు.
విజయవాడ వాళ్ళు కాకపోయినా ఇక్కడ దగ్గర ప్రాంతంలో కోదాడు దాటిన తర్వాత వచ్చినట్టయితే మనిషి కనిపించారన్నమాట. అలాగ వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్న తర్వాత, చీపుగా చూసిన తర్వాత, తిట్టిన తర్వాత ఎంత దూరమైనా తరిమి వస్తారన్నమాట. ఆ భయం ఆయనకు ఉంది. అందుకే ఆ సమయంలో కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు ఇక్కడున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఎంత విరుచుకుపడ్డారండి అంటే అభిమానాలు అట్లాంటి మాట. ఎనలిస్టులు సైతం కూడా వాళ్ళ తరఫున మాట్లాడారు కదా, అది న్యాయబద్ధంగా ఉంది కనుక. మరి అభిమానం అంటే పిచ్చి అభిమానం పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఆ వర్మ అనేవాడు మనకు కనబడ్డమాట, కనిపించకుండా అయిపోతాడు. ఇప్పుడు రాజకీయ పరంగా ఆయన ఏదైనా కొంచెం రక్షణ కోసం అక్కడ కలిసి ఉంటాడన్నమాట. ఉభయతారకంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం బాహాటంగా చెప్తా, ఎప్పటికైనా వర్మ పవన్ కళ్యాణ్ని ఇంకొకటి పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం ఉంది. కానీ ఆ పవన్ కళ్యాణ్ని ఎవరెవరైతే నిందించారో వాళ్ళకి మాత్రం మూల్యం తప్పదండి. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవలసిందే. ఏ రాజకీయ నాయకుడి కాలు పట్టుకునో, ఏ పోలీసు వాళ్ళు అధికారిని కాలు పట్టుకునే తప్పించుకోవాలి, కానీ మామూలుగా ఉంటే తప్పదు. అది సార్, ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. లోకేష్ గారిని కలవడానికి కూడా ప్రయత్నించారు, వాళ్ళకు మద్దతు తెలుపబోతున్నారు అన్న వార్తలు కూడా రావడం చూసాం. సో అందులో ఏమన్నా నిజం ఉందంటారా సార్? లేదండి, వాళ్ళకి టీడీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం. కానీ టీడీపీలో జాయిన్ అవ్వడు. ఎవరు డబ్బు ఇస్తే అక్కడ జాయిన్ అవుతాడు. నేను చెప్తాను, టీడీపీలో జాయిన్ అవ్వడు, వాళ్ళే ఇస్తారు. ఇక్కడంటే 100 కోట్లలో వారికి మామూలుగా సంచులు ఇచ్చారు, సూట్ కేసులు ఇచ్చారు, అందుకు జాయిన్ అయ్యాడు. కానీ వర్మ డబ్బులు లేకుంటే ఏ పని చేయడు. డబ్బులే అయితే ముఖ్యం. నీకు ఎథిక్స్ లేవంటే లేవంటాడు, ఏమనంటే నా చావు నేను చేస్తానంటాడు. వాడితే ఎవరు మాట్లాడతారు? ఓకే సార్, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీయడం కూడా చూసాం కదా, మన టీడీపీకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అవ్యూహం అని చూసాము, శబదం అని చూసాము. అలాగే ఇంకో సినిమా కూడా శాసనం అని అనౌన్స్ చేశారు. అది ఇంకా మరి షూటింగ్ జరుగుతుందో? ఇంకా సినిమాలు రావండి. జగన్మోహన్ రెడ్డి గొడవలు, ఈ జైలు ఇవన్నీ తప్పించుకున్నంత వరకు సినిమాలు రావు. మళ్ళీ 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరు వస్తారో చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఒకటే కాదు కదా, ఆయనకి పనిష్మెంట్ ఏంటంటే అక్కడ అన్ని కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా ఇటు మర్డర్ కేసు ఒకటి ఉంది అవినాష్ రెడ్డి మీద. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నా దృష్టిలో రాజకీయాల్లో చాలా దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఈ కేసులలో ఆయనకి ఇంకెవరు సహకరించరు. కేంద్రం అంతకుముందు వెన్నుదన్నుగా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు కేంద్రం ఉండదు. ఎందుకంటే కేంద్రం ఇట్లాంటి వాడికి కుట్రలు కుతంత్రాలు ప్రజల్ని పీడించే వాడికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉనికిని కూడా కోల్పోతారు. ఎవరు? బీజేపీ పార్టీ కూడా. ఇట్లాంటి ఏంటి ఎందుకన్నా సపోర్ట్ చేస్తుందని ఎంతమంది అనుకున్నారు? వాళ్ళు తెలీదా? మోదీ తెలీదా? చిన్న స్థితి నుంచి ఆ స్థితికి వచ్చిన మోదీ తెలీదు, అందుకు వదిలేసుకున్నారు. అయితే కేసీఆర్ కూతురిని ఇంతకాలం అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచుతారా? ముందు ఎలాగైతే సున్నితంగా చూస్తారో అలా చూస్తే అలా ఉంచారు కదా. అప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పని కూడా అంతే. తర్వాత ఏదైనా నీకున్న 1000 కోట్లతో, నీకున్న లక్షల కోట్లతో ఏమైనా కొంటే కొనవచ్చు. అదంతా భ్రమ. అంటే నేను భారత రాజ్యాంగంలో ఉన్న చట్టం అంత చీప్గా అమ్ముడుపోతుందని నేను అనుకోవటం లేదు. ఓకే సార్.